హరి ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. భావములోన బాహ్యమునందును గోవింద గోవిందాయని కొలువవి మనస. భావములోన బాహ్యమునందును అచ్యుతుడితడి ఆదియు అంత్యం. అచ్యుతుడే అసురాంతకుడు. అచ్యుత అచ్యుత శరణనవు మనస. భావములోన బాహ్యమునందును గోవింద గోవిందాయని కొలువవే మనసా. ఓ పిచ్చి మనసా, నీవు అనేక వ్యామోహాల మీద పోతుంటావు. అలా వలయంలో చిక్కుకొని సాలెగుట్లో చిక్కుకున్నట్లు అందులోనే తిరుగుతూ పరిభ్రమిస్తూ ఉంటావు. కనుక కోరికలు, ఈ ఆశలు ఇవన్నీ కూడా భౌతిక ప్రపంచంలో మానవులకు ఎంత ఉండాలి అంతవరకు ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా ఏ పని చేసినా లోపల నీ భావంలో భగవంతుడిని పెట్టుకో. బాహ్య ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు కూడా భగవంతుడే ఈ బాహ్య ప్రపంచాన్ని చూపిస్తున్నాడు. బాహ్య ప్రపంచం అతనిచే సృష్టించబడింది, అతని యజమాని. కనుక అతను మనకు జ్ఞాపకం పెట్టుకొని ఈ అందాలను ఆస్వాదించు. అందాల్ని ఆనందాల్ని ఆస్వాదించేటప్పుడు దీనికి ఎవరు యజమానో ఆయన్ని తలుచుకోకుండా నేను చూస్తున్నాను, నువ్వు చూస్తున్నావు. ఆ మ్యూజియంలో ఉన్నటువంటి వస్తువులు ఎవరి చేత తయారు చేయబడింది చెప్పరు. మ్యూజియాన్ని నడిపే వ్యక్తి ఎవరు అని ఆలోచిస్తారు, కానీ ఆ మ్యూజియంలో ఉన్నటువంటి అనేక వింత వింత అని ఎవరు తయారు చేశారనేది చెప్పరు. అంటే మీ సృష్టించిన వాడిని తలుచుకోము, సృష్టిని గురించి ఆనందిస్తుంటాం. ఈ ఆనందము సృష్టించిన వాడిని కూడా మన భావంలో పెట్టుకుంటే అప్పుడు భక్తి పరిపూర్ణమవుతుంది అని మన ఆశల వలయము అన్నారు. ఈ ఆశ ఎంతవరకు ఉండాలి మానవుడికి? నాయన, మానవులు ఆశాజీవులు. ఆశ లేకపోతే జీవితం లేదు. ఆశ లేని మనిషి లేడు. ఆశ లేకుంటే జీవితమే లేదు. జీవించాలని ఆశిస్తేనే మనం జీవిస్తాం. ఎంత పెద్ద రోగం వచ్చినా ఏం చేయాలి మనిషి? రోగగ్రస్తులైనప్పుడు నేను జీవించాలి అనుకుంటాడు, నేను ఇంకా జీవించాలి అనుకుంటాడు. అలా ఎప్పుడైతే ఎక్కువసార్లు అనుకుంటూ ఉంటాడో అతనికి ఖచ్చితంగా ఆరోగ్యం బాగోతూ వస్తుంది. అలా కాకుండా కొంతమంది ఉంటారు, చిన్న సమస్య వస్తే నాకు అయిపోయింది, ఇంకా నేను ఉండను, నేను పోతాను, అయిపోయింది, పోయే కాలం వచ్చేసింది ఇని పదే పదే చెప్పుకుంటుంటాడు. ఇలా అనుకోవడం వల్ల ఏమవుతుంది? మనసు నువ్వు ఏదైతే గట్టిగా అనుకుంటున్నావో అలా పనిచేస్తున్నారు. ఇది మనసుకున్నటువంటి శక్తి. ఈ మానసిక శక్తిని మనం గ్రహించకపోతే మనం అనవసరంగా జీవితంలో దుఃఖాన్ని బాధలతో జీవించాలి తప్పితే ఆనందాన్ని ఎప్పటికీ పొందలేదు. ఆనందం పొందాలంటే ఏం చేయాలి? ఆనందానికి మార్గం వెతుక్కోవాలి. ఒక దారి ఉంది, ఆ దారి అంతా కూడా చీకటిగా ఉంటుంది. అక్కడైతే చీకట్లో దూరంగా మనకు కావాల్సిన వస్తువులు ఉన్నాయి, అమూల్యమైందో విలువైందో ఏదో. ఎట్లా చీకట్లోనే పోతామా? పోం కదా. వెళ్తురు ఒక లైట్ పెట్టుకొని ఆ లైటు అనుసరించి జీవితాన్ని పొందుంటాం. కనుక మనకి ఇక్కడ ఆశించి దొక్కాలంటే ఎవరు ఉండాలి? భగవంతుడి అనుగ్రహం ఉండాలి. భగవంతుడి అనుగ్రహం ఉంటే భగవంతుడు అనేవాడు మనకు జ్యోతి స్వరూపుడు. ఆ జ్యోతి, దైవం అనే జ్యోతిని ముందర పెట్టుకుంటే నీకు అన్ని కనబడుతూ పోతుంది, నీ ఆశ ఫలిస్తుంది. అయితే ఆ ఆశ అత్యాశ, దురాశ అయితే ఏమవుతుందంటే చాలా ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఒక గ్రామంలో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వారిద్దరూ పిల్లలు లేరు, వాళ్ళకి పిల్లలు లేరు, భార్యాభర్తలు. అయితే వాళ్ళ కోరిక ఏమిటంటే ఎదుటి వాళ్ళని చూసి అది కావాలి, ఇది కావాలి. ఆ పక్కింటి వాళ్ళు, ఈ పక్కింటి వాళ్ళు ఏదో ఒక వస్తువు కొనుక్కొచ్చుకుంటారు, కొత్త వింతైన వస్తువు. ఇప్పుడు అనేక వచ్చాయి కదా, ఫ్రిడ్జ్లని, వాషింగ్ మిషన్లని, రకరకాల వచ్చేసాయి సుఖాలు.
ఏమీ శ్రమ లేకుండా బట్టలు ఉతికే పని లేదు, ఇక ఈ నీళ్లు చల్లబరిచే పని లేదు, అవి అనేక విధాలుగా సుఖాలు, అన్ని సుఖాలు అమరేసరికి ఏమైంది, ఆరోగ్య సమస్యలు అన్నీ ఎక్కువైనాయి. ఎందుకు ఎక్కువైనాయి? మనిషి కష్టపడి చేసి పని చేసుకుంటూ ఉంటే చేతులు కాళ్ళు అలా ఊగుతూ ఉంటే ఆరోగ్యం ఉంటుంది. ఇప్పుడు అది ఏమైంది, ఈ ఆరోగ్యం కోసము ఇక అనేకలేవో ఉన్నాయి. ఆ కేంద్రాలకు వెళ్ళి ఆరోగ్యం పొందేదానికి డబ్బులు ఖర్చు పెట్టాలి. కనుక మన సౌకర్యాలన్నీ కూడా మనకు బాధలు కలిగించడానికే తప్పితే అవి సౌకర్యం మనం భ్రమలో ఉంటాం. సులభంగా పని అయిపోతుంది కదా. రోబో అని చెప్తే వాడు అన్ని పనులు చేసి పెడతాడు. తర్వాత మన కాళ్ళు చేతులు కదలు కొంతకాలానికి. ఎందుకు? ఏం పని నడిస్తే కదా. ఏదైనా పని చేసుకుంటే కదులుతాయి. కనుక ఇప్పుడు ఈ భార్యాభర్తలు ఏం చేశారంటే వాళ్ళని వీళ్ళు చూసి ఆశ కలిగింది. అటువైపు ఒక ఆలయం ఉంది. ఆ ఆలయం పక్కన ఒక పూజారి ఉండేవాడు. వీళ్ళిద్దరు నేరుగా పూజారి దగ్గర పోయారు. అయ్యా గురువుగారు, మాకు ధనం సంపాదించాలి, అది బాగా అంతా కూడబెట్టాలని ఆశగా ఉంది, మీరు ఏదైనా మార్గం చెప్తారా అని. గురువుగారు నాకు ఒక నీతి లేదా సామెత. అలాగేనైనా తప్పకుండా చెప్తాను. నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురు.